అజిత్ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి సరే ఎవరి వ్యూహాలు వారి ఎవరి ఆలోచనలు వారివి ఏం జరగవచ్చు అంటారు? సరే ఈ ప్రభావం అంటే రేపు ఈ 100 రోజుల్లో తేలిపోతుంది. అటా ఇటా ఏంటి, టీడీపీ జనసేన ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఉంటుందా, లేదా కాంగ్రెస్ షర్మిల దూకుడు ప్రదర్శిస్తుందా, ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? వంశీ గారు అంటే సరే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే మీరు అన్నట్లుగా ఎన్డీఏ ఉంటుంది, ఇండియా కూటమి అనుకుందాం షర్మిల గారిని. సరే అంటే ఒకటి ఇటు బీజేపీకి సంబంధించి అదేవిధంగా టీడీపీ జనసేనకు సంబంధించి ఒక రకంగా పొత్తు అనేది విన్ విన్ సిచ్యుయేషన్ వంశీ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత అత్యంత తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్ష కూటమి పవర్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీజేపీకి సంబంధించి సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా అటు కేరళ అదేవిధంగా తమిళనాడు తెలంగాణలో కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక వీటిల్లో ఎక్కడా కూడా పవర్లో లేదు. అదేవిధంగా కనీసం ఒక 20 సీట్లో 10 సీట్లో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రేపు ఎటు సాధారణ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దక్షిణాదిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది అని అనిపించుకోవడం ఈరోజు బీజేపీకి సౌత్ ఇండియాలో నిలబడాలి అంటే అది ఖచ్చితంగా బీజేపీకి అవసరం వంశీ గారు. అలాంటి అవసరం దృష్ట్యా దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఎందుకో బీజేపీకి దూరం జరిగిపోతున్నాయి వంశీ గారు. ఎన్డీఏ కూటమి సరే అంటే అప్పటికప్పుడు ఆ రోజు అవసరాల దృష్ట్యా దగ్గర అయినప్పటికి కూడా ఎందుకో బీజేపీకి ఒక శాశ్వత మిత్రులు, నమ్మకమైన మిత్రులు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు కొన్ని అంటే ఈ బిల్లులకు సంబంధించి కానీ లేదా ఇంకేదైనా కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ కానీ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు గట్టిగా ఒక నమ్మకమైన మిత్రులు అనేవాళ్ళు లేకుండా పోయారు వంశీ గారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు బీజేపీకి కావాలి. ఒకటి ఎన్డీఏ అధికారంలో ఉండాలి కాబట్టి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కొంత ఒక ఫేస్ ఎన్డీఏ ఫేస్గా ఒక సాఫ్ట్ ఫేస్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండాలి వంశీ గారు. దాంతోపాటు గత ఎన్నికల దృష్ట్యా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఎలక్షన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి అనేది నమ్మకం లేదు. ఎందుకంటే నిన్ననే చూసాం మనం సిద్ధం సభలోనే ఎలా హింస అనేది వస్తుందో అలాంటి హింసాత్మక సంఘటనలు ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీస్లో కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేకపోవడం కేవలం సరే దానికోసం ఇటు టీడీపీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓట్లు చీలొద్దు అనుకుంటున్నారు. కాబట్టి మొత్తం మీద ఇద్దరికీ అవసరాలే వంశీ గారు. అంటే ఇక్కడ ఎవరు కూడా మాకు ఇన్ని సీట్లు పట్టుబట్టాలని లేదా ఇన్నే ఇస్తామనే దానికంటే కూడా మొత్తానికి పొత్తు సీట్ల సర్దుబాటు దాదాపు కుదిరింది అనేది బయట వార్తలు వినిపిస్తున్నాయి వంశీ గారు. రేపు 21న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక ప్రకటన అయితే వస్తుంది. వచ్చిన తర్వాత సరే మొత్తం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం అనేది పూర్తిగా మారిపోతుంది వంశీ గారు. రైట్ అండి, రైట్ అజిత్ గారు, రైట్ అండి, రైట్. ఇదే అంశానికి సంబంధించి